ఇన్ని రోజులుగా ఎండవేడిమి ఉక్కపోతలతో అల్లాడిన ప్రజలకు బుధవారం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడడంతో ప్రజల అవస్థలు తీరాయి. ఎండాకాలమా వానాకాలమా అర్థం కాని పరిస్థితిలోకి మారింది వాతావరణం. మండే ఎండల టైంలో వర్షాలు పడుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం నల్గొండ పట్టణంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షం కురిసింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ప్రస్తుతం ద్రోణి కొనసాగుతుండగా రాబోయే 12 గంటల్లో అది అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రికి సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది రాబోయే 36 గంటలలో వాయుగుండంగా మారనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండం వల్ల రాబోయే 5 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక తెలంగాణలోనూ రాబోయే 5 రోజులు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ వర్షాలు ఈదురుగాలులతో ఉంటాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ వర్షాలు పడతాయని, ఇప్పటికే నల్గొండ, కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్ ఏరియాల్లో వర్షాలు పడుతున్నట్లు తెలిపింది. తెలంగాణలోని పశ్చిమ, తూర్పు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, మొత్తం 15 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరించింది వాతావరణ శాఖ. నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రిగూడెం, హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.